వెల్కమ్ టు తెలంగాణ మూమెంట్ క్లాసెస్. ఈరోజు మనం బిఎస్ వెంకట్రావుని గురించి నేర్చుకుందాం. ఇతనినే హైదరాబాద్ అంబేద్కర్ అని అంటారు. అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించాడు. ఇతను అసలు పేరు బాతుల ఆశయ్య. రావ్ సాహెబ్ అని కూడా పిలువబడ్డాడు. 1927లో ఆది హిందూ మహాసభను స్థాపించాడు. నిజాం రాజును ఒప్పించి ₹1,00,00,000తో షెడ్యూల్డ్ కులాల ట్రస్ట్ ఫండ్ పేరుతో దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాడు. బిఎస్ వెంకట్రావు ఆది హిందూ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ స్టేట్ డిప్రెషన్ క్లాసెస్ అసోసియేషన్ను కూడా స్థాపించాడు. చిట్టచివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ప్రధాని మీర్ లాయక్ అలీ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి బిఎస్ వెంకట్రావు. మనకు గతంలో అడిగిన ప్రశ్నలు ఏంటిదంటే హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని అంటారు అని ఒకటి అడిగాడు. షెడ్యూల్డ్ కులాల ట్రస్ట్ ఫండ్